రాష్ట్రంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు రాబోయే 4 నెలల్లో ఉపాధి అవకాశాలు కల్పించేలా ఐటీ శాఖ ప్రణాళిక రూపొందించింది. అర్హతల ఆధారంగా అభ్యర్థులు, కంపెనీలు, జాబ్ అగ్రిగేటర్లకు వారధిలా కౌశలం పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఇంజనీరింగ్ పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న సుమారు 24 లక్షల మంది యువత సమాచారాన్ని అందులో ఉంచింది. రాష్ట్రంలో చదువుకుని ఎక్కడా ఉపాధి లభించని యువత, ఒకవేళ ఉద్యోగం చేస్తున్నా అర్హతకు తగని కొలువులతో సర్దుకొస్తున్న వారిని ఐటీ శాఖ ఇప్పటికే గుర్తించింది. ఆ వివరాల్ని కౌశలం పోర్టులో అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం పోర్టల్లో నమోదు కాని వారెవరైనా ఉంటే నేరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. పోర్టల్లో నమోదైన ప్రతి ఒక్కరికి ఒక లాగిన్ ను ఐటీ శాఖ కల్పించింది. అందులో వారికి సంబంధించి ఒక వెబ్ పేజీ ఉంటుంది. సిస్టమ్ జనరేటెడ్ బయోడేటాలో అభ్యర్థి పేరు, తండ్రి పేరు, కమ్యూనికేషన్ అడ్రస్, ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, విద్యార్హత ధృవీకరణ పత్రాలు వంటి అంశాలు కనిపిస్తాయి. సంబంధిత వ్యక్తి విద్యార్హత ఏంటి, ఏ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించాడు, సాధించిన మార్కులెన్ని, ఏఐ నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, ఇతర ప్రొఫెషనల్ కోర్సులేమైనా చేశారా వంటి సమాచారం మొత్తం పోర్టల్లో నమోదై ఉంటుంది. ప్రతి అభ్యర్థి నాలెడ్జి ఏ స్థాయిలో ఉందనే వివరాల్ని ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అందించేందుకు వీలుగా ఐటీ శాఖ ఒక పరీక్ష నిర్వహించి గ్రేడింగ్లు ఇచ్చింది. దీని ఆధారంగా కంపెనీలు తమ అవసరాలకు కావలసిన స్కిల్స్ ఉన్న వారిని అందులో నుంచి ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించింది. రాబోయే 6 నెలల్లో ఏ సెక్టార్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, దానికి అవసరమైన నైపుణ్యాలేంటి, దీనికోసం ఏ సర్టిఫికేట్ కోర్సులు చెయ్యాలనే వివరాలు కూడా ఆయా వ్యక్తుల ఇన్బాక్స్ లో కనిపిస్తాయి. రోజు ఇంటర్నెట్ స్క్రేప్ చేసి ఏ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయనేది ఏఐ టూల్ గమనిస్తుంది. దాంతోపాటు వివిధ జాబ్ పోర్టల్స్ కూడా పరిశీలిస్తారు. ఉపాధి అవకాశాన్ని గుర్తిస్తారు. ఇదంతా ఏఐ టూల్ ద్వారా ఆటోమేటిక్ గా జరుగుతుంది. పోర్టల్లో నమోదైన 24 లక్షల మందిలో ఉద్యోగం పొందడానికి అర్హత ఉన్న వారి ఇన్బాక్స్ లో ఆ ఉద్యోగాల ఖాళీలు కనిపిస్తాయి. యువత సమాచారం మొత్తం పెద్ద పెద్ద రిక్రూట్మెంట్ కంపెనీలకు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ద్వారా ఐటీ శాఖ ఇప్పటికే అందించింది. ఉద్యోగాలిచ్చే కంపెనీలు, అభ్యర్థులకు మధ్య వారధిగా పనిచేస్తున్న మాన్స్టర్, నౌకరీ వంటి జాబ్ అగ్రిగేటర్స్ కు కౌశలం పోర్టల్ డేటాను ఐటీ శాఖ అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలో అన్ని కళాశాలల్ని కౌశలం పోర్టుతో అనుసంధానం చేసేందుకు ఐటీ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇంజనీరింగ్ 3-4 సంవత్సరంలో ఉన్న విద్యార్థులందరికీ ఈ పోర్టల్ ద్వారా సమాచారం అందుతుంది. చదువు పూర్తి చేసుకుని జాబ్ మార్కెట్కు వెళ్లేలోగా నేర్చుకోవాల్సిన కోర్సులేంటి, రాబోయే ఏడాదిలో ఏ ఏ రంగాల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండబోతాయనే వివరాలు విద్యార్థులకు, ప్రొఫెసర్లు, కళాశాల యాజమాన్యానికి వెళతాయి. ఆ మేరకు సిలబస్ మార్చుకునేలా సూచనలు అందుతాయి. ఇప్పటికే చదువు పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారిపైన అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తారు. టెక్నికల్ స్కిల్స్ లేని వారిని గుర్తించి వారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్యాన్ని కల్పించాలని నిర్ణయించారు. దీనికోసం స్కిల్ కంపెనీలను పోర్టల్ కు అనుసంధానం చేసి ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ విధానంలో కోర్సుల ద్వారా నైపుణ్యాలు పెంపొందించేలా రాబోయే 4 నెలల్లో కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆ తర్వాత వారిని కంపెనీలతో అనుసంధానం చేసి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకునేలా కార్యక్రమాన్ని రూపొందించారు. పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న కంపెనీలు, అగ్రిగేటర్లతో సంక్రాంతి తర్వాత ఐటీ జాబ్ ఫేర్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కౌశలం డేటాబేస్లో ఉన్న అభ్యర్థుల వివరాలు కంపెనీలకు అందించి అక్కడే ఇంటర్వ్యూలు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. కంపెనీల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యమున్న వారికి అప్పటికప్పుడే ఉద్యోగాలు ఆఫర్ చేసేలా రంగం సిద్ధం చేస్తున్నారు.